సనత్ నగర్ హనుమాన్ టెంపుల్లో ఉన్నాను. ఇక్కడ 7 టెంపుల్స్ అని కూడా పిలుస్తారంట. ఇక్కడున్న ప్రత్యేకతలు ఏంటి, అసలు దీని చరిత్ర ఏంది అనేసి ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. ఈ ఆలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఉన్నారు. ఈ టెంపుల్ గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నా పేరు పరాశరం రవీంద్రాచార్యులు. శ్రీ హనుమాన్ దేవాలయానికి ప్రధాన అర్చకులుగా గత 25 సంవత్సరాలుగా నేను ఇక్కడ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి దేవాలయం శ్రీ హనుమాన్ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నడుస్తున్నటువంటి దేవాలయం. అయితే ఇదివరకు ఇది ప్రైవేట్ వారి యాజమాన్యంలో ఉండేది. అంటే ఇప్పుడని కాదు, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దగ్గర సుమారు 70 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఈ దేవాలయం. మనకు ఎప్పుడైతే 1947లో స్వాతంత్రం వచ్చిందో దాని తర్వాత ఇక్కడ కొన్ని పారిశ్రామిక సంస్థలు నెలకొల్పబడ్డాయి. ఆల్విన్ అని, వోల్టాస్ అని ఇటువంటి కంపెనీలు. అటువంటి కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళు పని వాళ్ళ గురించి అని చెప్పి, ఆ కార్మికుల గురించి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ స్థలంలో ఒక అమ్మవారు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారి సొంతంగా అందరూ కలిసి గ్రామదేవతను చిన్నగా పెట్టుకొని పూజ చేసుకునేవాళ్ళు. ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే ఇక్కడ వెలిసినారా లేదంటే మీరే ప్రతిష్ఠించారా? అయితే ఈ గ్రామదేవతను పెట్టుకున్న తర్వాత వారు గ్రామదేవతను పూజిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ గ్రామదేవతతో పాటు ఆంజనేయ స్వామి రావడానికి విశేషమైన కారణం ఏంటంటే, ఇక్కడ గౌడ్స్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అయితే భిక్షపతి గౌడ్ గారు అని చెప్పేసి ఒక దాత, వారికి కంటిన్యూగా మగ సంతానమే కలిగింది, 7 మంది మగ సంతానం. నాకు ఆడపిల్ల జన్మించినట్లయితే కనుక నేను ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని వారు దండం పెట్టుకోవడం జరిగింది. అయితే వారు కోరుకున్నటువంటి ఆ సంకల్పం చాలా విశేషంగా స్వామివారు అనుగ్రహించి ఆడపిల్లను 8వ సంతానంగా వారికి ప్రసాదించడం జరిగింది. అయితే ఆ అమ్మాయికి కూడా అంజమ్మ అని పేరు పెట్టుకొని ఆమె పేరు మీద ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ వారు ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత కాలక్రమేణా ఆంజనేయ స్వామి రావడంతో చక్కగా మిగతా వారందరికీ కూడా కొంత ఒక ఆనందం అనేది రావడం, దాంతోపాటు రామభక్త కబీర్ సమాజ్ అని చెప్పేసి కబీర్ స్వామి వారిని కూడా వారు ఇక్కడ ప్రతిష్ఠించుకొని ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి అదేవిధంగా కబీర్ మహారాజ్కి జపాలు భజనలు చేస్తూ అట్లా మిగతా భక్తులందరినీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. కాలక్రమేణా కొంత అందరూ కూడా అంటే ఒకరికి నలుగురికి 10 మంది 40 మంది అట్లా రావడం ప్రారంభమైంది. ఎంతమంది దేవతలు ఉన్నారు ఇక్కడ? ఇదే మనము దీన్ని 7 టెంపుల్స్ అంటారు. యాక్చువల్గా అయితే సనత్ నగర్ 7 టెంపుల్స్ అనే ప్రాశస్త్యం ఉంది. కానీ కాలక్రమేణా ఈ 7 దేవాలయాలు కాస్త 14 దేవాలయాలుగా ఈ రోజున ఇక్కడ 14 దేవతామూర్తులు దర్శనాలు ఇస్తున్నారు భక్తులందరికీ కూడా. అది ఇక్కడ ముందుగా గణపతి, మనము లోపలికి రాగానే ముందు గణపతిని మనం దర్శించుకోవడం ఉంటుంది. దాని పక్కకే కృష్ణాలయం ఉంటుంది. ఎందుకంటే గోశాల అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి చక్కగా గోశాలను సేవించుకొని కృష్ణుని కూడా దర్శించుకుంటారు. అక్కడి నుంచి లోపలికి వచ్చినటువంటి సందర్భంలో ఎదురుగా నవగ్రహాలు, అదేవిధంగా శివాలయం, దుర్గామాత, సంతోషమాత, గ్రామదేవత, సాయిబాబా, దత్తాత్రేయ, ఆంజనేయ స్వామి ఒక కాంప్లెక్స్లో ఉంటారు. మళ్ళీ బయటకు వచ్చినట్లయితే కనుక మళ్ళీ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో ఇప్పుడు చూస్తున్నటువంటి దేవాలయం వెంకటేశ్వర దేవాలయం. ఈ వెంకటేశ్వర దేవాలయంతో పాటుగా పక్కకు సరస్వతి దేవాలయం, ఆ పక్కకు అయ్యప్ప దేవాలయం, ఆ పక్కకు కబీర్ దేవాలయం, ఈ విధంగా మొత్తం 14 దేవాలయాలను ఇక్కడ నిర్మించుకొని భక్తులందరూ కూడా పూజా కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. అయితే ఇక్కడ దేవతలకి అలంకరణ బాగా చేస్తారు అనేసి ఒక విషయం ఉంది. దాని వెనకాల ఎవరి కృషి ఉంది? ఇక్కడ ఈ దేవాలయంలో అలంకరణల విషయంలో ప్రత్యేకంగా మీరనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా చెప్తుంటారు. ఎందుకంటే దసరా రోజున ఒక 25-30 వేల మందితో రావణదాన కార్యక్రమం చేస్తాం. ఆ రోజున ఇక్కడ ఉన్న 14 దేవాలయాల్లో కూడా చాలా విశేషమైన అలంకారాలు ఉంటాయి. అంటే గంధంతో అని, వెన్నతో అని, పూలతో కానీ, తులసితో కానీ, వస్త్రాలతో, ఇలా ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రకమైనటువంటి అలంకరణ. అంటే భక్తులకు ఎప్పుడు కూడా దేవుడిని మనం ఏ విధంగానైతే కొత్తగా ఉండాలని కోరుకుంటామో అదేవిధంగా దేవుణ్ణి కూడా మనము ఎంత అలంకరణతో చూపిస్తే భక్తులు అంత చక్కగా ఆనందిస్తారనే ఒక ఉద్దేశంతో మేమందరం కూడా అర్చకులే ముఖ్యంగా దాన్ని చొరవ తీసుకొని భక్తులందరికీ కనువిందు చేసే విధంగా స్వామివారిని అమ్మవారిని అలంకరణ చేస్తూ ఉంటాం. భక్తులు ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఏమని చెప్పండి? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో దేవాలయము చాలా ప్రాశస్త్యం పొంది
తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల వారి నుండి కూడా మనకు భక్తులు రావడం జరుగుతుంది. ప్రత్యేక ఎందుకంటే ఇప్పుడు ఈ వాట్సాప్లోని యూట్యూబ్లోని ఇవన్నీ కూడా రావడం వల్ల మన దేవాలయానికి ఉన్నటువంటి విశేష కార్యక్రమాలను వాటిలో పెట్టడం వల్ల ఇవన్నీ కూడా చూసి దేవాలయం ఎక్కడుందని వారు తెలుసుకొని మరి ఇక్కడికి వచ్చి దర్శించుకునే సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్లో నుంచి అయితే కనుక చాదర్ఘాట్ కావచ్చు, కోటి, దిల్సుఖ్నగర్, మియాపూర్, ఎల్బీ నగర్, కర్మన్ ఘాట్ ఇట్లా అన్ని దగ్గర నుంచి కూడా మన దేవాలయానికి భక్తులు వచ్చి పూజలో పాల్గొంటూ ఉంటారు. ఎంతమంది వస్తారు ఒక రోజులో? ఒక్క రోజు అంటే ప్రత్యేకంగా ఇక్కడ మాకేంటంటే 14 దేవాలయాలు ఉన్నా కూడా ఎక్కువ మాకు పబ్లిక్ ఫ్లోటింగ్ అనేది మంగళవారం ఒకటి, గురువారము, శనివారం ఈ 3 రోజులు చాలా విశేషంగా భక్తులు రావడం జరుగుతుంది. అన్ని రోజులు టెంపుల్స్ ఓపెన్ అంటే తీస్తారా? ప్రతిరోజు కూడా దేవాలయం తీయకపోవడం అనేది ఉండదు. ఆదివారం నుండి మొదలుపెట్టుకుని శనివారం వరకు ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఉంటాయి. 365 గ్రహణం వచ్చిన రోజు తప్పితే మిగతా అన్ని రోజులు కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు ఉంటాయి. కానీ భక్తులు దర్శించుకునేటువంటి విశేషమైన రోజులు మాత్రం మా దేవాలయంలో సోమవారము, మంగళవారము, గురువారం, శనివారం నాడు మాత్రం అధికంగా ఉంటారు. బుధవారం నాడు అయ్యప్పకు, గణపతి కూడా వస్తారు. ఇప్పుడు వచ్చేటువంటి ఈ 3 నెలలు కూడా అయ్యప్ప సీజన్ కాబట్టి మనకి ఈ 3 నెలలు కొన్ని వేల మంది భక్తులు స్వాములు మాలలేసుకుంటారు. ఇక్కడ తిరుపతిలో కానీ యాదగిరిగుట్టలో కానీ సాంప్రదాయమైన బట్టలు వేసుకోవాలి, ఈ జుట్టు పోసుకోవద్దు అనేసి అంటుంటారు కదా, ఇక్కడ అలాంటి ఏమన్నా నిబంధనలు ఉన్నాయా? ఏ దేవాలయమైనా సరే మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే కనుక ఈ రోజున మహాశివరాత్రి ఆ సందర్భంగా శివాలయంలో రుద్రాభిషేకం చేస్తారు. సాయంత్రము ఉదయం రుద్రహోమం జరుగుతుంది. మీరు అక్కడ వెళ్ళి చూసినట్లయితే కనుక సాంప్రదాయ వస్త్రధారణతోనే పూజలో పాల్గొనేటువంటి నియమాన్ని మేము కూడా ఏర్పాటు చేశాం. మేమని కాదు, ప్రతి దేవాలయం కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేది. ఎందుకంటే మనకు సాంప్రదాయ వస్త్రధారణ అనేది పూజలో పాల్గొన్నప్పుడు ఆ విధంగా పాల్గొంటేనే దాని పవిత్రత అనేది ఉంటుంది. ఇంకోటి భక్తులు చాలా వరకు ఇప్పుడు గుడికి వచ్చి దేవుళ్ళ ఫోటోలు తీసి స్టేటస్లు పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీకు అలాంటి ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా వాళ్ళ వల్ల? ఇట్లా నిజమైన భక్తులు ఎవరైనా కనిపిస్తురా ఈ రోజుల్లో? అంటే ఈ రోజున ప్రతి ఫోన్ చేతిలో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఎవరి వాళ్ళు సెల్ఫీలని ఫొటోస్ పెట్టుకోవడం ఇది ఒక రొటీన్గా మారిపోయింది అందరికీ. సరే, ఎవరి ఆనందం వాళ్ళకు ఉంటుంది, మనకు కాదని లేదు. కాకపోతే చాలా వరకు అయితే మేము అటువంటివి ఎంకరేజ్ చేయము. అంటే సెల్ఫీలు అనేది ఎంకరేజ్ చేయము. మనం ప్రత్యేకంగా అలంకరణ చేసినప్పుడు మనమే ఆ ఫోటో రిలీజ్ చేస్తాం. దాన్ని వాళ్ళు వాట్సాప్లో పెట్టుకోవచ్చు, యూట్యూబ్లో చూపించుకోవచ్చు. అవన్నీ కూడా నైవేద్యం అంటే మనకు చెప్పాం కదా, 7 రోజులు కూడా 7 రకాల దేవతలకు మనం నైవేద్యాలు ఉంటాయి కాబట్టి ఒకరోజు శనగలని, ఒకరోజు అప్పాలని, ఒకరోజు వడలని, ఒకరోజు పులిహార, ఒకరోజు దద్దోజనం, ఒకరోజు అవకేసరి, ఒక పరమాన్నం, ఈ విధంగా గణపతికి ఉండాలని, కుడుములని, ఈ విధంగా ఆ దేవతలను బట్టి ఆయా నైవేద్యాలు మనం సమర్పిస్తూ ఉంటాం. జనవరి 1వ తేదీ నుండి డిసెంబర్ 31 వరకు మా దేవాలయం అన్ని ప్రత్యేకతలే. నెలలో ఖచ్చితంగా 2 ప్రోగ్రామ్స్ మా దేవాలయంలో కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనకున్న భజనలు అనేది ప్రతి బుధవారం నాడు అయ్యప్ప దేవాలయంలో విశేషంగా చేస్తారు. గురువారం నాడు సాయిబాబా దేవాలయంలో చేపిస్తాం. శనివారం నాడు అయితే కనుక చెప్పాను కదా, గత 70 సంవత్సరాల నుండి ఆనవాయితీగా పడిపోకున్నటువంటి చేస్తున్న భజన శనివారం నాడు చేస్తారు. రాత్రిపూట ప్రత్యేకంగా 9 to 11:30 వరకు ఉంటుంది. వారంలో 3 రోజులు ఖచ్చితంగా మన దేవాలయంలో భజన కార్యక్రమాలు జరుగుతాయి. ఇదంతా కూడా దేవాదాయ శాఖ పరిధిలో ఉంది కాబట్టి దేవాదాయ శాఖ సంబంధించినటువంటి ఈవో గారు, ప్రస్తుతం అయితే శ్రీనివాసరాజు గారు అని చెప్పి వారు గత 5.5 సంవత్సరం నుండి వారే ఈవోగా ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ గుళ్ళో ప్రధాన దేవత ఎవరు? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, శ్రీ హనుమాన్ దేవాలయం దేవాదాయ శాఖ అని. హనుమాన్ దేవాలయం పేరుతోనే దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది కాబట్టి ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు హనుమంతుడు, అతనికి ఉపాలయాలుగా 13 దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ మా దేవాలయాల్లో అంటే 7 రోజులు కూడా చెప్పాం కదా, ప్రతినిత్యం పూజా కార్యక్రమం, అభిషేకాలు ఉంటాయి. కాకపోతే వారం రోజులలో ఉదయం 6 గంటల నుండి 11:30 గంటల వరకు ఉదయం సమయము, సాయంత్రం అయితే కనుక 5:30 నుండి 8:30 వరకు ఉంటుంది. గ్యాప్ రీజన్ అనేది ఏం లేదు. ఎప్పుడైనా సరే మధ్యాహ్నం నైవేద్యం సమర్పించిన తర్వాత ప్రతి దేవాలయాన్ని కూడా మూసివేస్తుంటారు. పుణ్యక్షేత్రాలు ఎందుకంటే మనకు జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. యాయరుట, వేములవాడ, బాసర ఇటువంటి దేవాలయాల్లో ఏంటంటే భక్తులు కంటిన్యూ ఫ్లోటింగ్ ఉంటుంది అక్కడ. కాబట్టి వాళ్ళు ఏంటంటే వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా అక్కడ డిప్యూటేషన్ మీద స్టాఫ్ను ఎక్కువగా నియమించుకొని వాళ్ళు మార్నింగ్ టు నైట్ వరకు అక్కడ వచ్చే భక్తులు దర్శనం ఇస్తుంటారు. ఇక్కడ ఏంటంటే మన లోకల్గా వచ్చేటువంటి భక్తులే కాబట్టి ఒక దేవ నిర్ధారణ సమయం అనేది ఒకటి కేటాయించి ఆ సమయాన్ని బట్టే దేవాలయం తీయడం మళ్ళీ మూయడం అనేది జరుగుతూ ఉంటుంది. నా పేరు సత్యబాబు, సనత్ నగర్లో ఉంటాం. గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. చాలా మహిమ గల దేవుడు హనుమాన్ సంస్థానం.
మీకేమైనా కోరికలు నెరవేరినాయా? నెరవేరినాయి. ఇంకేమన్నా గుడి గురించి ఏమన్నా చెప్తారా? డెవలప్ అవ్వడం విషయం ఇంకా కొన్ని గుళ్ళు డెవలప్ అయ్యేది ఉన్నది మేడం. డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది మేడం. భక్తులకి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేవు మేడం. భక్తులకు అసౌకర్యం ఏం కలగట్లేదు. కాకపోతే ఎక్స్టెన్షన్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా చాలామంది భక్తులు వస్తుంటారు. సౌకర్యాలు బాగుంటాయి కదా, అందుకని హిందూ టెంపుల్ మీరు ఎక్కువ ఏ రోజు వస్తుంటారు? అన్ని రోజులు వస్తాం మేడం. రెగ్యులర్గా వస్తుంటాం మేడం. ప్రతిరోజు వస్తుంటాం. దాదాపుగా 15 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ గుడికి వస్తున్నానండి. నా పేరు లక్ష్మి అండి. మా వారి పేరు శ్రీనివాస్. నేను ఇక్కడ బీకే గుడి నుంచి వచ్చాను. దాదాపుగా నాకు తెలిసినప్పటి నుంచి అయితే 50 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ టెంపుల్కి వస్తున్నాను. ఈ టెంపుల్కి రావడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. చాలా జరిగాయండి. మా పిల్లల స్టడీస్ కానీ, మా హస్బెండ్ జాబ్ గురించి కానీ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇక్కడ లేవండి, అసలు ఏం లేవు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కానీ ఇంకా ఏ ఇబ్బంది అంటూ ఏమీ రాదు అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే గుడి గురించి చెప్తారు. గుడి అంటే చాలా పవిత్రమైందండి. దాని గురించి మనము ఇంకా వేరే రకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడికి వస్తే ఏదో ఫీలింగ్, అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, మంచి జరుగుతుంది అన్న నమ్మకము. అందులోనూ ఇక్కడ శివాలయం అభిషేకాలు కానీ, హోమాలు కానీ, అమ్మవారి పూజలు కానీ, మళ్ళీ వినాయకుడి సంకటహర చతుర్థి కానీ, చాలా అయ్యప్ప స్వామి పూజలు కానీ, నవగ్రహ పూజలు, సాయిబాబా అన్ని గురించి చాలా బాగున్నాయి. పిల్లల గురించి సంబంధించింది సరస్వతి పూజ కానీ, వెంకటేశ్వర స్వామి కార్తీక మాసం అలాంటి పూజలన్నీ చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ. నేను ఇక్కడైతే అభిషేకానికి అయితే శివాలయంకి వస్తుంటానండి. త్రయోదశి రోజు అభిషేకం చేయించుకుంటాను. మళ్ళీ వినాయకుడు పూజ రోజు అయితే సంకటహర చతుర్థి రోజు పూజ చేయించుకుంటాను. ఆ స్వామికి చేయించుకోవడం వల్ల పిల్లల చదువులు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చాయి. నా పేరు రవి. I've been visiting this temple for quite a long time, and whenever I come over here I feel very peace of mind. And it's not that whatever I come here to ask, it's not for that. I'm not a selfish guy, I just come for a peace of mind. It gives me a relaxed atmosphere to rejuvenate myself, to become a good human being. That's all. It gives me a moral humility, and it gives me more honesty, a bit of spirituality, and which keeps me going away from the hardship of life which go through. That's what I would say about this temple, and it's really beautiful temple. You need not go to all the places, everything is at one place, and you can go to any place you want. You can visit any god or goddesses you want to have a look over here. You can come over here, and the best part is it's so peaceful over here. How crowded it is, but the life is very peaceful here. Yeah. పేరు భాస్కర్ అండి. సనత్ నగర్లోనే ఉంటాం. లాస్ట్ 13 ఇయర్స్ నుంచి ఈ గుడికి వస్తున్నాం ప్రతిరోజు. కోరికలు అంటే అలా ఏం లేదు, అది అలవాటు అయిపోయింది గుడికి రావడం అనేది. సో కంటిన్యూగా అన్ని గుళ్ళు ఉంటాయి ఇక్కడ, ఒకటనే కాదు, మొత్తం 9 గుళ్ళు ఉంటాయి. ఏదైనా అంటే ఎవరెవరికి ఏ కోరికలు ఉన్నా ఆ గుడికి వచ్చి కోరుకోవచ్చు. ప్రతిరోజు వస్తాం, 365 డేస్, 360 ఎవ్రీడే వస్తాం, 365 డేస్, ఒక సండే తప్ప. సో మిగతా ప్రతిరోజు వస్తాం. బాగుంటుందండి ఈ గుడికి రావడం, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ ఒక్కరోజు కాదు, స్టార్ట్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు అనిపించినా కానీ ప్రస్తుతానికి ఇది ఇక్కడ నుంచి ఇంకొక మళ్ళీ వెళ్ళాలి ఇప్పటివరకు అయితే. అది శిరీష అండి. బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ వచ్చి వెళ్ళామంటే హ్యాపీగా ఉంటుంది. అన్నీ మామూలే అండి, వస్తుంటాయి, రోజు వస్తుంది, పీస్ఫుల్గా. నా పేరు మాణిక్యాలరావు అండి. నేను చింతల్లో ఉంటాను. మా ఆఫీస్ సనత్ నగర్, అందుకని ఆఫీస్కి దగ్గరగా ఉంటుందని ఇంకా ఆఫీస్కి వెళ్ళే ముందు రెగ్యులర్గా వస్తూ ఉంటాను టెంపుల్కి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఒక రకమైన ఎనర్జీ అలాగే ఉంటుంది, మనకి మనశాంతిగా ఉంటుంది. ఏదన్నా పొద్దుట మార్నింగ్ ఆఫీస్కి లేదప్పుడు ఏదైనా పని చేయాలన్నా మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ టెంపుల్ బాగా ఫేమస్. మరి వేరే చోటకి వెళ్ళక్కర్లేకుండా అన్ని టెంపుల్స్, అన్ని గాడ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అందుకనే మాకు వచ్చి ఏ వీక్ అయినా సరే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి మిగతా పనులన్నీ చేసుకుంటాం. ఎక్కువ మండే, వెడ్నెస్డే అండ్ సాటర్డే ఎక్కువ వస్తుంటారు, రెగ్యులర్గా మిస్ అవ్వము. వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా తర్వాత ఈ గుడికి వచ్చిన తర్వాత మిగతా ఏవైనా కార్యక్రమాలు చేసుకుని చాలా సక్సెస్ అయినాయండి. చెప్పలేము, నెంబర్ ఆఫ్ ఏదైనా సరే సక్సెస్ఫుల్ అవుతుంది. కొంచెం ఉడిదుడుకులు ఉన్నా సరే
కొంచెం ఒడుగుదుడుకులైనా లేట్ అయినా సరే మొత్తానికి కంప్లీట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి ఏదైనా సరే. సుమలత అండి, 15 ఇయర్స్ నుండి వస్తున్నాము గుడికి. చాలా బాగా అనిపిస్తుంది. హోమం చేయిస్తాము ఇక్కడ. రుద్రహోమం ఉండే రోజు రుద్రహోమం చేయించాము. మేము ఉంటాం ఇక్కడనే, సనత్ నగర్లో ఉంటాము. అన్ని పండుగలకు ఇక్కడికే వస్తాము. పోచమ్మ ఇక్కడికే వస్తాం. బోనాల పండుగ కూడా బోనం తీసుకుని ఇక్కడికే వస్తాం. చాలా బాగా అనిపిస్తుందండి. ఇంటికి దగ్గర కులదేవత పోచమ్మ కాబట్టి ఇక్కడికే వస్తాం. అది మేము వచ్చేది ఫ్రైడే రోజు వస్తాము ఎక్కువ దుర్గామాత దగ్గరికి. మండే వస్తాం. మాస శివరాత్రి రోజుకు ఎక్కువ వస్తాం. అభిషేకం చేయిస్తాము, రుద్రహోమం చేయిస్తాం ఆ రోజు. నెరవేరినాయండి. శివుడికి ఎక్కువ పూజ చేస్తాము. నమ్మకం ఉంది కాబట్టి వస్తున్నాం.